వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అంతర్ పాఠశాలల క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. యాదగిరిగుట్ట పట్టణంలో పద్మశాలి భవనంలో రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలకు శిక్షణ. హుజూర్నగర్లోని ధనుర్మాస ఉత్సవాలలో శోభయాత్ర వేకువజాము నుండే భారీగా బారులు తీరిన భక్తులు. బియ్యం సహకారంతో పరిశోధకులకు అధ్యాపకులకు ఎస్పీఎస్ఎస్ పై శిక్షణ. నల్గొండ వల్లభరావు చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ. మత్స్యకారుల హక్కుల రక్షణకు ఎల్వి రమణ ముదిరాజ్ పిలుపు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి. దామరచర్ల సాయి దుర్గా నగర్ లో శ్రీ ఎల్లమ్మ తల్లి, పోలేరు ముత్యాలమ్మ తల్లి, మైసమ్మ తల్లి దేవాలయంలో ఘనంగా నాగ ప్రతిష్ఠ మరియు బోనాలు. ఆధ్వర్యంలో త్యాగరాజ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్న సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్. వాసవి క్లబ్, వాసవి ఎన్ఆర్ఐ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ క్యాంప్ కార్యాలయంలో 41 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన 12,50,000 రూపాయల చెక్కులను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. నల్గొండ క్యాంపు కార్యాలయంలో 41 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన 12,50,000 రూపాయల చెక్కులను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి నేతృత్వంలో అమలవుతున్నాయని ఆయన చెప్పారు. సీఎంఆర్ఎఫ్ పథకం చాలా ఉపయోగకరమైన పథకమని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. అర్హులైన వారందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. శకుంతల కొనుగోడు, వస్కుల నరేష్ శ్రీనివాస్ గౌడ్, ఓకే సార్. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేందుకు విద్యతో పాటు క్రీడలు ముఖ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం మంత్రి నల్గొండ జిల్లా చర్లపల్లి వద్ద ఉన్న విపస్య పాఠశాలలో నిర్వహించనున్న 2 రోజుల అంతర్ పాఠశాలల క్రీడా పోటీలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా చర్లపల్లి వద్ద ఉన్న విపస్య పాఠశాలలో నిర్వహించనున్న 2 రోజుల అంతర్ పాఠశాలల క్రీడా పోటీలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మనిషి చురుకుగా ఉండడానికి క్రీడలు ఎంతో ముఖ్యమని అన్నారు. కొన్ని పాఠశాలలు అధిక జీపీఏలు సాధించాలన్న లక్ష్యంతో విద్యపైన దృష్టి సారిస్తున్నాయని, క్రీడల పట్ల కూడా దృష్టి పెట్టాలని అన్నారు. అలాగే ప్రైవేటు విద్యా యాజమాన్యాలు పేద విద్యార్థులకు ఎల్లవేళలా సహాయం అందించేలా చూడాలన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, ఓడిన వారు బాధపడకూడదని, మరోసారి పట్టుదలతో ఆడి గెలుపు సాధించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో భాగంగా ఒక్కొక్కటి 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నదని, నల్గొండ జిల్లా కేంద్రంలో ఎస్ఎల్బిసి వద్ద నిర్మిస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల భవనం నిర్మాణంలో ఉందని తెలిపారు. తరగతి గదులు, డార్మెంటరీ, డైనింగ్, కిచెన్,
క్రికెట్, ఫుట్బాల్ స్టేడియంలతో ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగ్గా వీటిని నిర్మిస్తున్నామని, వచ్చే సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభం అవుతాయని మంత్రి తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు అవుతున్నందున భవిష్యత్తులో నల్గొండను స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తామని, R&B ద్వారా 200 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని, 700 కోట్ల రూపాయలతో పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ నిర్మిస్తున్నామని, నల్గొండను హైదరాబాద్కు మోడల్గా చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు మంత్రి తెలిపారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 12 కోట్ల రూపాయలతో నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం జరిగిందని, త్వరలోనే ఈ పాఠశాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ, దైనందిన జీవితంలో క్రీడలు చాలా అవసరమని, శారీరకంగా మానసికంగా ఉండేందుకు క్రీడలు తోడ్పడతాయని అన్నారు. ప్రభుత్వం తరఫున విద్యార్థులకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, ఓడిన గెలిచిన వారు క్రీడలను సమానంగా తీసుకోవాలన్నారు. నల్గొండ RDO వై అశోక్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, DTC వాణి, పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో దివ్యాంగుల అభ్యున్నతికి పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా నెల రోజులు ఆలస్యంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని అన్నారు. దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాల అమలులో ఖమ్మం జిల్లా యంత్రాంగం ముందంజలో ఉంటుందని అన్నారు. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకం సంబంధించి ప్రభుత్వ నిధులు విడుదల చేసిందని, జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన దివ్యాంగ జంటలకు సంబంధిత వివాహ ప్రోత్సాహకం త్వరగా అందేలా చూడాలన్నారు. స్కాలర్షిప్, దివ్యాంగులకు అవసరమైన పరికరాల పంపిణీలో లేవనెత్తిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అర్హులైన దివ్యాంగులందరికీ పారదర్శకంగా సదరం సర్టిఫికేట్ అందించేలా చర్యలు తీసుకున్నామని, అర్హులకు అందేలా సదరం సర్టిఫికేట్ జారీ అంశాన్ని ర్యాండంగా చెక్ చేస్తామని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో కంటి చూపు సమస్య వల్ల బిడ్డను పాఠశాలకు పంపడం లేదని ఓ దరఖాస్తు వచ్చిందని, ఖమ్మం జిల్లాలో కంటి చూపు సమస్య ఉన్న పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని కలెక్టర్ తెలిపారు. వీధి వ్యాపారాల్లో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. దివ్యాంగ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, దివ్యాంగుల కోసం ఆత్మగౌరవం భవనం కేటాయింపు చేయాలన్నారు. దివ్యాంగులకు రవాణా నిమిత్తం వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ జారీలో సమస్యలు రాకుండా చూడాలని కోరారు. అనంతరం జిల్లా స్థాయి ఆటల పోటీలలో పాల్గొని మొదటి, 2వ స్థానంలో నిలిచిన దివ్యాంగులకు బహుమతులు, సర్టిఫికెట్లను అందజేసి దివ్యాంగులతో కలిసి జిల్లా కలెక్టర్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని విజేత, డిప్యూటీ DM అండ్ HO వేణుమాధవ్, DHEW, సమ్రిన్, దివ్యాంగ సంఘ ప్రతినిధులు, స్వచ్ఛంద సంఘ సభ్యులు, దివ్యాంగులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు సార్. అదే కాకుండా మనకి అందరికీ కూడా ల్యాప్టాప్స్ కూడా మనం అందిస్తున్నాం సార్. 4G స్మార్ట్ ఫోన్స్ కూడా అందిస్తున్నాం సార్. జరుగుతుంది సార్. చాలా మంది పిల్లలు కూడా మన దివ్యాంగ పిల్లల కోసం కూడా అన్ని రకాల ఫెసిలిటీ ఉన్నాయి సార్. నీకు 2-3 దివ్యాంగులకి సంబంధించిన పునరావాస కేంద్రాలను సాధించాలనుకుంటారు. కాబట్టి మనం కూడా PHC కోటాలో ఉన్న పిల్లలు కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ తో ఎప్పుడు మనం జాబ్ నిదర్శనంగా మేము భావిస్తున్నాం సార్. కాబట్టి దయచేసి సామాన్యం కావాలి. ఈరోజు మన ఖమ్మం జిల్లాలో అంతర్జాతీయ చూడకపోయినా దివ్యాంగులు 35 కిలో బియ్యం వస్తే ఏదైతే అంతర్జాతీయ కార్డులు ఉన్నాయో ఆ కార్డు దివ్యాంగులు కేటాయించే విధంగా. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మేడం ఒక్క నిమిషం మేడం. దివ్యాంగులు పే చేసుకున్న ఇవ్వటం అనేది ప్రభుత్వం తర్వాత మీ ఆ ఒక్క వ్యక్తి అర్హులైనటువంటి వాళ్ళకి 100% ఉన్న వాళ్ళకి
అన్నం పెట్టడం అనేది ఆ పూటతో అయిపోయింది సార్. జీవనోపాధి కల్పిస్తే తమరి పేరు, ప్రభుత్వం పేరు. కేక్ కట్ చేశాక అంటే సింగిల్ అలాగే డబుల్ బెడ్రూమ్ ఏమంటారు సార్? ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత. సంక్షేమం చేరవేయాలి, ఏ విధంగా అన్ని విధాలుగా ఆదుకోవాలనేది ఎప్పుడు కూడా ముందంజలో జిల్లా యంత్రాంగం ముందుంటూ ఉంటది. దాంట్లో భాగంగానే మనము వివిధ కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఇందాక విజేత గారు చెప్పినట్టు వివాహ ప్రోత్సాహకాలు కానివ్వండి, దాంట్లో ఎస్పెషల్ గా బడ్జెట్ ఈసారి పుష్కలంగా మనకి రావడం జరిగింది. స్లాబ్ ఏం లేకుండా కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దివ్యాంగులందరికీ కూడా మనవి ఏంటంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ తొందరలోనే మనము సకాలంలో అందించాలని చెప్పి విజేత గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా స్కాలర్షిప్స్, పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్, ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ విషయంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తొందరలోనే అవి కూడా సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటుగా నా ముందు మాట్లాడిన వాళ్ళు వారి ప్రతినిధులు 8 అంశాలు లేవనెత్తారు. ఖచ్చితంగా అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. వాటన్నిటి కూడా పరిష్కారం దిశగా మనం చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో అవి అత్యంత పారదర్శకంగా జరగాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తాము. అర్హత లేని ఎవరు ఒక్కరు ఉన్నా కానీ దాన్ని మనము అవి అస్సలు మనం అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయం. అటువంటి ఎవరైనా, ఎందుకంటే మనము సదరం అనేది అక్కడ అవసరం ఉన్న వారికి, అర్హత ఉన్న వారికి అందించాలి. ఒక్కరికి లేని వారికి ఇచ్చినా కానీ అది మిగతా వాళ్ళంతా అది కరెక్ట్ కాదు, సరి అయింది కాదు. కాబట్టి ఏవైనా కానీ అట్లా నా దృష్టికి తీసుకురావడంతోనే మనం ఎంక్వైరీ చేసాం. ఎంక్వైరీతోనే చాలా ప్రక్షాళన చేసి ఒక కమిటీ కూడా వేసి ప్రతి సదరాన్ని ఏదైతే సర్టిఫికేట్ ఇస్తారో దాని మీద కమిటీ అందులో ర్యాండమ్ గా ఎన్నుకొని అవి మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తే ఏమైనా అనర్హత వచ్చినా, అర్హత ఏమైనా రిజెక్ట్ అయినా, ఎక్కడ కూడా దాంట్లో అవకతవకలు కానీ అవినీతికి కానీ అక్కడ ఎటువంటి స్కోప్ లేకుండా ఇంత విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నా. దానికి మీ సహకారం కూడా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నా. రెండోది, మన జిల్లాలో ప్రజావాణి నిర్వహిస్తుంటే నా దృష్టికి ఒక సమస్య వచ్చింది. రాజకీయాలకు అతీతంగా ప్రతి బీసీలో చైతన్యం తీసుకొచ్చే దిశగా అంతిమంగా రాజ్యాధికారమే ప్రధాన లక్ష్యంగా మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు కటకం నరసింహారావు నేతృత్వంలో 2 రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం యాదగిరిగుట్టలో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ ఈ సందర్భంగా బీసీ నాయకులతో కలిసి మీడియాతో కలిసి మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి బీసీలో చైతన్యం తీసుకొచ్చే దిశగా అంతిమంగా రాజ్యాధికారమే ప్రధాన లక్ష్యంగా మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు కటకం నరసింహరావు నేతృత్వంలో 2 రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం యాదగిరిగుట్టలో ప్రారంభమైంది. అతిథిగా విచ్చేసిన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ఈ సందర్భంగా బీసీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. జనాభా దామాషా ప్రకారం పాలకులుగా ఉండాల్సిన బీసీలు నేడు పాలితులుగా ఉన్నారని, ఈ పాలితులను పాలకులుగా చైతన్యపరిచేందుకే రాష్ట్రంలోని 33 జిల్లాల 119 నియోజకవర్గాలు 12,756 గ్రామాలలో బీసీ వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తీవ్రమైన కృషి జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు బీసీ చైతన్యం పట్టణాలకే పరిమితమైందని, అందుకే మాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కోల్లా భాస్కర్, గడ్డం నరసింహ, పూసా నరసింహ, రాణి, విద్యాసాగర్ పాల్గొన్నారు. పెద్ద నాయకుడు పోయినప్పుడు ఎవరు ఎస్కాట్ ఉంటుంది, ఎస్కాట్ పెట్టా పోయి అంటారు.
ఇగో ఈ 5 లక్షణాలు మనకు 6 లక్షణాలు కావాలి. ఒకటి ఈక్వాలిటీ, ఈ ఫర్ ఈక్వాలిటీ, ఈ ఫర్ ఈక్వాలిటీ అంటే ఆ టీంలో ఉన్న వాళ్ళందరినీ బ్రహ్మయ్య రాసుకుంటున్నామా తర్వాత నమస్కారం ఏర్పాటు చేయడం చాలా శుభసూచకం, చాలా సంతోషం. నువ్వు కూడా వాడు విశ్రాంతిని తీసుకొని సమావేశాన్ని మన ఆలోచన సాధన సమితి మాస్ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు కట్కం నరసింహారావు గారి నేతృత్వంలో ఈరోజు యాదాద్రి భువనగిరిలో లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో 2 రోజుల పాటు శిక్షణా శిబిరాల కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఈ శిక్షణా శిబిరం యొక్క ఉద్దేశం మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలలో నాయకత్వాన్ని పెంపొందించడం, బీసీల యొక్క నాయకత్వాన్ని పెంపొందించడం ద్వారా పాలితులుగా ఉన్నటువంటి బీసీలను రేపటి భవిష్యత్తులో పాలకులుగా నిలబెట్టి జనాభా దామాష ప్రకారం వాటా దక్కించుకోవడమే లక్ష్యంగా, రాజకీయ అధికారమే అంతిమ లక్ష్యంగా ఈ శిక్షణా శిబిరాలు ఇలా ప్రధానంగా నడుస్తున్నాయి. ఈ శిక్షణా శిబిరం ద్వారా బీసీ భావజాల ఉద్యమాన్ని, పట్టణాలకే పరిమితమైనటువంటి బీసీ భావజాలాన్ని పల్లె పల్లెకు విస్తరించడమే దీని యొక్క ప్రధాన యొక్క ఉద్దేశం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, 12,756 గ్రామాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు ఈ శిక్షణా శిబిరాల ద్వారా ఇలా సుశిక్తులైనటువంటి బీసీ నాయకులను తయారు చేయడమే లక్ష్యంగా ఇది ముందుకు సాగుతున్నాం. అంతిమంగా ఇలా మేమెంతో మాకంత వాటా దక్కాలి, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు దక్కాలి, మెజార్టీ ప్రజలకే రాజకీయ అధికారం దక్కాలనే ఉద్దేశంతో ఈ శిక్షణా శిబిరాలు నరసింహరావు అన్న నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి మీకు తెలుసు, మెజార్టీ ప్రజలకు రావాల్సినటువంటి రాజ్యాధికారం అందకుండా పోతుంది. వాస్తవంగా పాలితులుగా ఉండాల్సిన వాళ్ళేమో పాలకులు అవుతున్నారు, పాలకులు కావలసినటువంటి వాళ్ళేమో పాలితులు అవుతున్నారు. కాబట్టి ఇట్లాంటి శిక్షణా శిబిరాల ద్వారా ఏది నిజం, ఈ బీసీ సమాజానికి ఎవరు పాలకులు కావాలి, ఓటు వేసే వాళ్ళు ఎవరు, సీటు ఎక్కే వాళ్ళు ఎవరు, ఓటు వేసిన వాడే సీటు మీద కూర్చోవాలి, పాలితులు ఉన్నటువంటి బీసీలు పాలకులు కావాలనే ఉద్దేశంతో ఇవాళ భావజాల వ్యాప్తిని, బీసీ భావజాల వ్యాప్తిని, సోదర ఎస్సీ ఎస్టీ అగ్రకులాలోని పేద వాళ్ళందరినీ కలుపుకొని అంతిమంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు రాజకీయ అధికారం లక్ష్యంగా ఈ శిక్షణా శిబిరాలు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ఈ శిక్షణా శిబిరాలు కేవలం ప్రతి జనవరి లోపల మాస్ ఆధ్వర్యంలో గత సంవత్సరం, ఈ సంవత్సరం 2 రోజుల పాటు శిక్షణ జరుగుతున్నాయి. మా సూచన, మా విజ్ఞప్తి ఏంటంటే ఈ శిక్షణ బీసీలకు ఒక పెద్ద బాల శిక్ష లాంటిది. ఈ శిక్షణ ఉంటే ఈ శిక్షణా శిబిరం ద్వారా నేర్చుకున్నటువంటి బీసీలు ఒక సైనికులుగా తయారై మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో ఇవాళ 3 కోట్ల మంది బీసీలను నాయకత్వం వహించి వాళ్ళకు మార్గదర్శనం చేసి ఇవాళ 3 కోట్ల మంది బీసీలను రాజ్యాధికారం వైపు నడిపించడమే లక్ష్యంగా ఉండాలి. కాబట్టి ఇది ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ శిక్షణా శిబిరాలు కొనసాగాలి. ఇవాళ ఈ శిక్షణా శిబిరాలు అనేది బీసీల రాజ్యాధికారం వచ్చే వరకు ఈ శిక్షణా శిబిరాలు కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ భావజాలం అనేది ఒక మధురమైనటువంటి తీపి పదం. ఇది చేయాలంటే అకుంఠితమైనటువంటి దీక్ష అవసరం, కార్యదక్షత అవసరం, మనసులో ప్రగాఢమైనటువంటి విశ్వాసం, ఆత్మవిశ్వాసం అవసరం. ఈ ఆత్మవిశ్వాసం రావాలంటే శిక్షణ ద్వారానే వస్తుంది. కాబట్టి శిక్షణ ఉన్నటువంటి యొక్క ఏ వ్యక్తి అయినా సమాజంలో నిలబెట్టుకోగలుగుతాడు, ధైర్యంగా ఉద్యమించగలుగుతాడు, తన యొక్క సమాజాన్ని నిర్మాణం చేయగలుగుతాడనే ఒక ఏకైక లక్ష్యంతో
మన ఆలోచన సాధన సమితి కార్యకర్తల సమూహాన్ని, ఆర్గనైజర్స్ యొక్క సమూహాన్ని మొత్తంగా చెప్పాలంటే ఒక సైన్యాన్ని తయారు చేయాలనేటువంటి సంకల్పంతో గత సంవత్సరన్నరంగా పనిచేస్తూ ఉన్నది. మాకు వేరే ఏ అంశాలు ప్రధానం కాదు, మిగతా అన్ని కూడా మామూలుగా పాటిస్తున్నప్పటికీ కూడా ఫస్ట్ సమూహాన్ని, కార్యకర్తలను తయారు చేసుకోగలిగినప్పుడు ఎంత పెద్ద యుద్ధమైనా మానసిక స్థైర్యం ఉన్నటువంటి వ్యక్తి మనసు ద్వారా, శారీరకం ద్వారా జయించగలుగుతాడనేటువంటి చరిత్రలో అనేక ఘట్టాలు మనకు చెప్పి ఉన్నాయి. కాబట్టి అట్లా మానసికంగా, శారీరకంగా ఒక శాస్త్రోక్తంగా ఉన్నటువంటి ఒక పద్ధతిని ఈ శిక్షణా శిబిరంలో మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈ శిక్షణా శిబిరం చాలా ముఖ్యమైనటువంటిది. బీసీలు ఎవరైనా ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా, ఏ సిద్ధాంతాల్లో ఉన్నా ఈ శిక్షణా శిబిరాల్లో పాల్గొనాలి, శిక్షణ పొందాలి. తద్వారా బీసీల రాజ్యాధికారం అనేటువంటి సాధించడానికి ఇదొక పావుగా, ఒక మూల సూత్రంగా, ఒక ఆయుధంగా వాడుకోవాలి. దీన్ని మేము ముందుకు నడిచి, ఇంతకుముందు మా సీనన్న అన్నట్టు ఎవరు పిలిచినా ధనుర్మాసం అంటే ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని స్థానికంగా హుజూర్ నగర్లోని పలువురు భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి శోభయాత్ర అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా భక్తి శ్రద్ధలతో జరిగింది. దేవాలయం నుండి సప్త వాహనములు భక్తులే బోయిలుగా ఉంటూ దేవాలయం నుండి పాత బస్టాండ్ సమీపంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు తీసుకువచ్చి స్వామివారు గరుడ వాహనంపై, అమ్మవారు గజవాహనంపై ఎదుర్కోల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసం అంటే ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని స్థానికంగా హుజూర్ నగర్లోని పలువురు భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి శోభయాత్ర అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా భక్తి శ్రద్ధలతో జరిగినది. దేవాలయం నుండి సప్త వాహనములు భక్తులే బోయిలుగా ఉంటూ దేవాలయం నుండి పాత బస్టాండ్ సమీపంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు తీసుకొచ్చి స్వామివారు గరుడ వాహనంపై, అమ్మవారు గజవాహనంపై ఎదుర్కోల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణ పుర ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. మహిళలు మంగళ హారతులతో, మగవారు దివిటీలు పట్టుకునే కోలాట బృందం వారి కోలాటాలతో, భజన బృందం వారి భక్తి గీతాలతో, బ్రాహ్మణోత్వములు వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాల సన్నాయి మేళంతో శోభయామానంగా శోభయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాగనం
సామాజిక శాస్త్రాల పరిశోధనలు అత్యంత కీలకమైన గణాంకాలను శాస్త్రీయంగా SPSS సాఫ్ట్వేర్ ద్వారా సులువుగా విశ్లేషించవచ్చునని ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ అన్నారు. MGU మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన శిక్షణకు IBM ప్రతినిధి పప్పు మెహంతా SPSS వినియోగంపై పరిశోధకులకు వివరించారు.
సామాజిక శాస్త్రాల పరిశోధనలు అత్యంత కీలకమైన గణాంకాలను శాస్త్రీయంగా SPSS సాఫ్ట్వేర్ ద్వారా సులువుగా విశ్లేషించవచ్చునని ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. MJU మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన శిక్షణ IBM ప్రతినిధి పప్పు మొహంతా SPSS వినియోగంపై పరిశోధకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కౌత శ్రీదేవి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, ఆచార్య సరిత, ఆచార్య శ్రీలక్ష్మి, డాక్టర్ అనురాధ, డాక్టర్ లక్ష్మీప్రభ తదితరులు అధ్యాపకులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ రోడ్డులో గల వల్లభరావు చెరువు బతుకమ్మ కుంటలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల విడుదలతో పాటు మత్స్యకారుల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు LV రమణ ముదిరాజ్ పాల్గొని ప్రసంగించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ రోడ్డులో గల వల్లభరావు చెరువు బతుకమ్మ కుంటలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల విడుదలతో పాటు మత్స్యకారుల సంక్షేమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ సంఘం TRMS వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు LV రమణ ముదిరాజ్ పాల్గొని ప్రసంగించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వ సాయంతో పాటు సొంత ఖర్చులతో కలిపి మొత్తం 51,000 నాణ్యమైన చేప పిల్లలను ఈరోజు చెరువులో వదిలారు. ముదిరాజ్ బెస్త కులస్తుల జీవనాధారమైన మత్స్య సంపదపై ఇతర కులస్తులు జోక్యం చేసుకోవడం సరికాదని రమణ ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కులానికి వారి వారి కుల వృత్తులు, సబ్సిడీ పథకాలు ఉన్నాయని, మత్స్యకారుల పొట్టకొట్టడం న్యాయం కాదని హితవు పలికారు. ఇకపై వల్లభరావు చెరువులో అనధికారంగా ఎవరు చేపల వేట సాగించకూడదని, మత్స్యకారుల హక్కులకు భంగం కలిగిస్తే సహించేది లేదని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో మత్స్యకారులకు అన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మిర్యాలగూడ సొసైటీ పరిధిలో గత 3 ఏళ్లుగా చేప పిల్లలు పోయడం లేదని, సొసైటీకి సంబంధించిన 15 లక్షల రూపాయల నిధులను సభ్యులకు పంచకుండా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. మిర్యాలగూడ సొసైటీ నిధుల వ్యవహారంపై జిల్లా మత్స్యశాఖ అధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపి మత్స్యకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మత్స్యకార సంఘం నాయకులు, సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు. చూడండి. నమస్తే. ఈరోజు నల్లగొండ పట్టణంలోని వల్లభరావు చెరువు బతుకమ్మ కుంటలో మరి విసి చేపల పథకంలో భాగంగా మరి చేపలను విడుదల చేసుకోవడం జరిగింది. ఈ చెరువు మీద మరి గత కొన్నేళ్లుగా ముదిరాజ్ మరి బెస్త సోదరులు ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. మరియు ఇతర అన్య కులస్తులకు కూడా వృత్తులు ఉన్నా కూడా ముదిరాజు బెస్తల పొట్టగొట్టే విధంగా దీంట్లో మరి ఈ చెరువులో పెరిగే చేపలు కూడా పట్టుకొని వారు సొమ్ము చేసుకుంటా ఉన్నారు. అది చాలా బాధాకరం. అది ఇతర కులస్తులకు మేము ముదిరాజు బెస్తల తరపున చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీ కుల వృత్తులలో మేము రావడం లేదు, మీకు సంబంధించిన సబ్సిడీ పథకాలు మేము తీసుకోవడం లేదు. మరి మా ముదిరాజు బెస్తలకు సంబంధించిన మరి సబ్సిడీ పథకాలు ప్రభుత్వం ఇస్తున్న వాటిని పూర్తిగా మరి వాటిని తీసుకునే హక్కు మాకు మాత్రమే ఉంటుంది. కాబట్టి దయచేసి మరి ఇతర కులస్తులందరూ కూడా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. మేము ఈ చెరువులో చేపలు ఈరోజు పోసుకోవడం జరిగింది. మరి ఇక నుండి ఎవరైనా దీంట్లో పట్టుకుంటే వారికి తగిన విధంగా కూడా మేము బుద్ధి చెప్తామని కూడా తెలియజేస్తాం. ముఖ్యంగా ఇవాళ నల్లగొండ జిల్లాలో మరి విష చేపల పథకము నడుస్తూ ఉన్నది, కానీ కొన్ని ఏరియాలలో మరి ఇప్పటివరకు పోయకపోవడం, కొన్ని ఏరియాలో ఒక 3 ఏళ్ల నుంచి కూడా చేపల పోయకపోవడం కూడా దురదృష్టకరం. అది మరి మిర్యాలగూడ సొసైటీ కింద ఒక 5 చెరువులు కూడా ఉన్నాయి. ఇతరత్ర మాకున్న సమాచారం కూడా వస్తూ ఉంది. కాబట్టి మరి దయచేసి జిల్లా మత్స్యశాఖ అధికారులు మరి పట్టించుకొని ఏవైతే చెరువులకు చేపలు రాలో మరి వాటి మీద పునఃసమీక్ష చేసి మరి వారికి కూడా మత్స్యకారులు కూడా న్యాయం చేయాలని చెప్పని కూడా కోరుతా ఉన్నాం మేము. ఎందుకంటే వాళ్ళ చెరువుల మీద ఆధారపడి బతుకుతున్న మత్స్యకారులు ప్రత్యక్షంగా 1000 మంది, పరోక్షంగా లక్షల మంది ఉన్నారు. కాబట్టి దయచేసి మరి మత్స్యశాఖ నల్లగొండ జిల్లా
మరి అధికారులు కూడా పట్టించుకొని దీని మీద చేయాలని చెప్తూ మరి చెరువు సొసైటీలో ఉన్న 15 లక్షల పైచీలకు మిర్యాలగూడ సొసైటీ సంబంధించి ఒక 15 లక్షల పైచీలకు ధనం కూడా మరి అకౌంట్లో ఉన్నది. వాటిని మరి ఇక్కడ ఉన్న మత్స్యకారులకు కాబట్టి మరి పంపకాలు కూడా చేయాలని చెప్పని కూడా సంబంధించిన పర్సన్ ఇన్ఛార్జి కూడా తెలియజేస్తాము. త్వరలో ఈ పొలబరావు కూడా బతుకమ్మకుంటాను మరి ముదిరాజు బెస్సెస్ వాళ్ళతో అందరితో కలిసి మరి సొసైటీ కూడా చేసుకోవడానికి కూడా మేము సిద్ధమవుతా ఉన్నాం. మరి ఈ విషయం కూడా సహకరించాలని కోరుతూ మరి ఒక మారు ఈ చెరువులో దిగే ఇతర కులస్తులకు హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం. దయచేసి మీరు రావద్దు, ఇబ్బందులు పడదు. ఇన్ని రోజులు పట్టుకున్నారు కానీ ఇప్పుడు మేము చేప పిల్ల ఇది ప్రభుత్వం పోసుకోవడంతో పాటు ప్రైవేట్గా కూడా మరి చేపపిల్ల తీసుకొచ్చుకొని పోసుకొని దీన్ని పరీక్షించుకుంటూ మరి దీని మీద కాపలా కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మరి అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతాం. జై ముదిరాజ్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజాప్రభుత్వం నిరుపేదలకు అందించే వైద్య భరోసా అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు. గురువారం నాంపల్లి మండల కేంద్రంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. గురువారం నాంపల్లి మండల కేంద్రంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. నిరుపేదలు వైద్య ఖర్చుల నిమిత్తం చేసిన ఖర్చులకు ఆర్థిక భరోసాగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించడం వలన పేద కుటుంబాలకు ఆర్థిక భారం పడకుండా బాసటగా మారుతుందని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించే విధంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారం అందించి ప్రత్యేక దృష్టి మార్చడం వలన సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి చెక్కులు అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఏరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, సర్పంచ్లు కలకొండ దుర్గయ్య, మల్లేపల్లి శ్రీనివాసరెడ్డి, జంపాల లక్ష్మి, సైదురు, నెనావత్ చందు నాయక్, మాల్ మార్కెట్ డైరెక్టర్ పూల యాదగిరి, ఉప సర్పంచ్లు పానుగంటి నిర్మల, వెంకటయ్య, బేగర్గిరి, సుధనబోయిన శ్రీను, మాజీ వైస్ ఎంపీపీ బొల్లంపల్లి కృష్ణమూర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వచ్చి ఉన్నాము అంటే మీకు రాజు పూల వెంకటయ్య నాంపల్లి అలా ఇక్కడ నుంచి అదే ఇద్దాం అనుకున్నా వచ్చింది కదా మళ్ళీ అయినా ఒక నిమిషం ఇంకా చూడరు ఇంకా
నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో సాయి దుర్గానగర్లో శ్రీ ఎల్లమ్మ తల్లి, పోలేరు ముత్యాలమ్మ తల్లి, మైసమ్మ తల్లి దేవాలయంలో ఘనంగా నాగప్రతిష్ఠ మరియు బోనాలు నిర్వహించారు. వేద పండితులచే మరియు దేవాలయ కమిటీ సభ్యులచే, గ్రామ పెద్దలు, భక్తులచే ఘనంగా పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో సాయి దుర్గానగర్లో శ్రీ ఎల్లమ్మ తల్లి, పోలేరు ముత్యాలమ్మ తల్లి, మైసమ్మ తల్లి దేవాలయంలో ఘనంగా నాగప్రతిష్ఠ మరియు బోనాలు నిర్వహించారు. దామరచర్ల మండలంలో నూతనంగా వెలిసిన గ్రామ దేవతలైన శ్రీ ఎల్లమ్మ తల్లి, పోలేరు ముత్యాలమ్మ తల్లి, మైసమ్మ తల్లి అమ్మవార్ల బోనాల కార్యక్రమం ఘనంగా వేద పండితులచే మరియు దేవాలయ కమిటీ సభ్యులచే మరియు గ్రామ పెద్దలు, భక్తులచే ఘనంగా కలశ ఉద్వాసన, మహాపూర్ణహుతి, నాగ ప్రతిష్టలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు కొండారపు బ్రదర్స్ మరియు అడవిదేవులపల్లి సర్పంచ్ కూరాకుల చిన్నరామయ్య కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలైన వీర కోటిరెడ్డి, సోము సైదిరెడ్డి, గుగులోతు వీరాబాబు, నాగిరెడ్డి, శ్రీను, గ్రామ పెద్దలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత నెల రోజుల నుంచి అమ్మవారికి ఈ నాగప్రతిష్ఠ కోసం చాలా కృషి చేయడం జరిగినది. సాయి దుర్గానగర్ ఎర్రనాం కాలనీ ఎంట్రన్స్లో ఈరోజు అంగరంగ వైభవంగా నాగప్రతిష్ఠ చేసుకోవడం చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఆ అమ్మవారి కృప అందరిపై ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క భక్తులకి, ప్రతి ఒక్కరికి చల్లగా తల్లి దీవెన ఎల్లప్పుడూ ఉంటుంది. ఇంకా దామరచర్ల గ్రామ ప్రజలను కూడా చల్లగా కాపాడాలని నేను అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. జై దుర్గా. ఉపమాగ్రాపజామేందూపదీపానంతరం శుద్ధమాతమనీం సమర్పయామి. హస్తం ప్రక్షాళయామి, పాదం ప్రక్షాళయామి, గండోశనం తాంబూలం కదలీఫలం శ్రీఫలం సమర్పయామి. ఓం యాప్పల ఈరోజు ఇక్కడ ఎల్లమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, మైసమ్మ తల్లి దేవాలయాలు నిర్మించడం జరిగింది 3 నెలల క్రితం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ నాగ ప్రతిష్ఠ, అదేవిధంగా శివయ్య విగ్రహం, నంది, వినాయకుడు, అదేవిధంగా పోతురాజు విగ్రహాలు ప్రతిష్టాపన జరగడం మాకు చాలా ఆనందకరం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించడం జరిగింది. కొంచెం నవ్వరాదు. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ కలశదేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్ఠాయామి. కలశాలు కదిలించండి, ముందుకు వెళ్ళండి. యథాస్థానం ప్రతిష్ఠాయామి.
ఓం రాజాదిరాజాయ ప్రసన్నసాగిరే నమో విద్మహే సమే కామాన్ కామకామాన్ మత్యం కామేశ్వరో వై శ్రవణాదానో కుబేరాజ వై శ్రవణాజ మహారాజాయ నమః. ఈ కార్యక్రమంలో మొదటి రోజు సాయంత్రం విశ్వక్సేన ఆరాధన, తదనంతరం పుణ్యావాచనం, తర్వాత కలశస్థాపన, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంతో మొదలయ్యి రెండవ రోజు కలశారాధన, నిత్య హోమం, సర్పహోమంతో పాటు ఉదయం స్వామివారికి జలాదివాస కార్యక్రమం అయింది. తదనంతరం స్వామివారికి పంచద్రవ్యాదివాసంతో మొదటి రోజు ఉదయం పూజా కార్యక్రమాలు ముగిసి అదే రోజు సాయంత్రం స్వామివారికి నిత్య హోమం, సర్ప హోమం, అలాగే శయనాదివాసం, పరాదివాసంతో రెండవ రోజు సాయంకాలం స్వామివారి కార్యక్రమాలు పూర్తయి మూడవ రోజు ఉదయం అంటే ఈ రోజు ఉదయం స్వామివారికి సర్పహోమం, నిత్య హోమంతో పాటు నాగ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ, కలశ ఉద్వాసన, మహాపూర్ణావతి కార్యక్రమాలతో ఈ నాగ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయింది. ప్రజలందరూ అధిక సంఖ్యలో పరమాత్మన ఇదం భగవానకి సుధా బ్యాంక్ ద్వారా త్యాగరాజ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ తెలిపారు. బుధవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో 23వ త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు మాట్లాడారు. సుధా బ్యాంక్ ద్వారా త్యాగరాజ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్ తెలిపారు. బుధవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో 23వ త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వారు మాట్లాడారు. సంగీతమే పరబ్రహ్మ స్వరూపమని నిరూపించిన మహనీయుడు త్యాగరాజ స్వామి అని, అలాంటి ఉత్సవాలు గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించి కళాకారులను గౌరవించుకోవడం మంచి సాంప్రదాయం అన్నారు. సూర్యాపేట కళలకు పుట్టినిల్లు అన్నారు. సంగీత త్రిమూర్తులలో ఒకరైన త్యాగరాజ జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. శ్రీ సీతారామునిపై అపార భక్తి, సంగీతంతో దైవాన్ని చేరవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడని కొనియాడారు. సంగీతమే దైవంగా భావించి వేలాది కీర్తనలను రచించి సంగీత ప్రపంచానికి మార్గనిర్దేశకం చేశారన్నారు. సుధా బ్యాంకు చైర్మన్ మీలా మహాదేవ్, మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, ప్రముఖ రచయిత జర్నలిస్టు పులగం చిన్ననారాయణను ఘనంగా సన్మానించారు. శాస్త్రీయ సంగీత గాత్ర కచేరీ, ఎస్సీ కౌశిక్ కళ్యాణ్ బృందంచే పాడిన గాత్ర కచేరీ పలువురిని ఆకట్టుకుంది. మారుతి విద్యా సంస్థల విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అంతకుముందు సుధా బ్యాంకు నుంచి త్యాగరాజ చిత్రపటంకు నివాళులు అర్పించి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుధా బ్యాంకు వైస్ చైర్మన్ కక్కిరేని చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రాజా,
పొనుగోటి నిర్మల, మేళా సందీప్, సుజాత, భువనగిరి భాస్కర్, అప్పం శ్రీనివాస్, అనంతుల శారద, పటేల్, నరసింహారెడ్డి, శశిధర్, ఈశ్వర్ కుమార్, ఏపూరి శ్రవణ్ కుమార్, బొలిశెట్టి మధు, వెంకట్రెడ్డి, తోట శ్యామ్ ప్రసాద్, అంజన్ ప్రసాద్, మిర్యాల సుధాకర్, రాచకొండ శ్రీను, కొత్త ఆంజనేయులు, గాలి శ్రీను, గుండా రమేష్ తదితరులు పాల్గొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ మాధవపల్లి సురేష్ గారి సన్మాన కార్యక్రమం ముందు సభా కార్యక్రమం ఉంటుంది. గారి మంచి సర్వీస్ ఇస్తుంటారు. సోమయ్య గారు వాట్సాప్ లో వారికి ప్రమోషన్ జరగబోతుంది. మరి గౌరవనీయులు అద్భుతమైనటువంటి స్వర చక్రవర్తి మాధవపల్లి సురేష్ గారు తెలియజేద్దాం. ఆనాటి త్యాగాలకు ఆరోగ్యం సుసంపన్నం చేశారు మన శాస్త్రీయ సంగీత కళాకారులు. అందరికీ సన్మానం చేసి ఒక సుధారణ జ్ఞాపకం చేస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ఎవరైతే పెద్దలు గౌరవనీయులు మీరా సత్యనారాయణ గారు ఏదైతే మార్గదర్శనం చేశారో వారి మార్గదర్శనంలో సమాజం కోసం ఈనాడు సంగీత నృత్య నాట్య కార్యక్రమాలు కూడా సమాజ పట్ల చేస్తూ మా చేతనైనటువంటి ఇంకోదిగా ప్రోత్సాహాన్ని సంగీతం నేర్చుకునే విద్యార్థులకు నృత్యం నేర్చుకునే విద్యార్థులకు వేదిక కల్పిస్తూ ఒక చక్కటి కార్యక్రమాన్ని మేము ముందుంచాము. మీరందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మేమందరం కూడా సర్వదా కృతజ్ఞులై ఉంటామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈనాడు మన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగువాడికి అభిమానులైనటువంటి మాధవపల్లి సురేష్ గారు. మాధవపల్లి సురేష్ గారు గత 50 సంవత్సరాలుగా సంగీత ప్రపంచంలో సంగీతజ్ఞులకు తెలియని వారంటూ లేదు. వారు బాలసుబ్రహ్మణ్యం గారి కంటే కూడా ముందుగా వారి పెద్దనాన్న గారు, వారి అన్నగారు, వారి పెద్ది గారు, మొత్తం వారి కుటుంబం అంతా, మాధవపల్లి కుటుంబం అంతా కూడా సంగీత ప్రపంచానికి అంకితమై సినీ సంగీతాన్ని, శాస్త్రీయ సంగీతాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో వారితో ఈ
చేయడం ప్రారంభమైంది. అంటే రాముడు వాసుదేవ అలాగే ఇందాక ఆయన చెప్పినట్టుగా గణేష్ గారు సుధా బ్యాంక్ మధురమైన సుధాకరం చాలా మంచిగా తీసుకొచ్చిన పాట. దాంట్లోనే సుధా అనే పేరు అదొక కాకతాళీయం. అంతేకాకుండా 1767 మే 4వ తారీఖున త్యాగరాజ స్వామి జయంతి. సరిగ్గా 200 సంవత్సరాల తర్వాత అంటే 1867 1967 తారీఖున ఆ సంవత్సరంలో నా సంగీత యాత్ర మొదలు పెట్టడం అనేది అది నా అదృష్టం. మా అమ్మగారు మాధవి వసుంధరాదేవి గారు వీణ, ఒక డిప్లొమా, భరతనాట్యం 3 డిప్లొమాస్ 1934లో. సో ఆవిడ సంగీతంలో నేను చేసే సంగీతం చాలా చిన్నది. అది మా అమ్మగారు నాగేశ్వరరావు గారు, మా నాన్నగారు వాళ్ళ ఆశీర్వాద భావం. అలాగే మా అన్నయ్య మాధవి ప్రముఖ ప్లేయర్స్ గారు తన ఆశీర్వాదం వల్లే ఈ మాత్రం 60 ఏళ్ళ నుంచి ఇలా రావడం అంటే మాధవి వంశాలను పొందడమే నేను చేస్తున్న అదృష్టం. వాసవి క్లబ్ సూర్యాపేట, వాసవి ఎన్ఆర్ఐ క్లబ్ సూర్యాపేట ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు, వంటల పోటీలు నిర్వహించడం హర్షణీయమని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 104A గవర్నర్ వీరవెల్లి సతీష్ అన్నారు. గురువారం స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద వాసవి క్లబ్, వాసవి ఎన్ఆర్ఐ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు, వంటల పోటీలు నిర్వహించారు. వాసవి క్లబ్ సూర్యాపేట, వాసవి ఎన్ఆర్ఐ క్లబ్ సూర్యాపేట ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు, వంటల పోటీలు నిర్వహించడం హర్షణీయమని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 104A గవర్నర్ వీరవెల్లి సతీష్ అన్నారు. గురువారం నాడు స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద వాసవి క్లబ్, వాసవి ఎన్ఆర్ఐ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు, వంటల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు కన్సోలేషన్ ప్రైజులు, వంటల పోటీలలో గెలుపొందిన విజేతలకు గండూరి షాపింగ్ మాల్ తరఫున గండూరి కృపాకర్ చీరలను బహుమతులుగా అందజేశారు. ముగ్గుల పోటీల విజేతలకు మణిముఖర జ్యువెలర్స్ వారు బహుమతులు అందజేశారు. పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రియా గోల్డ్ కంపెనీ వారు నూనె ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వీరవెల్లి సతీష్ మాట్లాడుతూ, వాసవి క్లబ్లు సమాజ సేవలో ముందు ఉంటాయని, మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తాయని అన్నారు. ముగ్గుల పోటీలు, వంటల పోటీలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలకు అభినందనలు తెలిపారు. పోటీలలో సంక్రాంతి పండుగ, తెలంగాణ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే ముగ్గులను రంగులతో వేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఊరుగంటి సతీష్, మాషెట్టి నరేష్, కోశాధికారి మైనంపల్లి సతీష్, ఎన్ఆర్ఐ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు దాచపల్లి సత్యనారాయణ, ఇమ్మడి శ్రీనివాస్, కోశాధికారి చల్లా శ్రీనివాసులు పాల్గొన్నారు. వారితో పాటు ఐపీఈలు సిరికొండ రవీందర్, తోట శ్యాంప్రసాద్, గుండా శ్రీదేవి, ఐపీసీలు కలకోట లక్ష్మయ్య, రాచకొండ శ్రీనివాస్, చల్లా లక్ష్మయ్య, మిట్టపల్లి రమేష్, వెంపటి శబరినాథ్, బిక్కుమల్ల కృష్ణ, తల్లాడ సోమయ్య, క్యాబినెట్ సెక్రటరీ నోనె కిషోర్ కుమార్, ట్రెజరర్ ఉప్పల వెంకటరమణ, గుండా శ్రీధర్, చల్లా సత్యనారాయణ, యామా సంతోష్, జూలకంటి నాగరాజు, బజ్జూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గంగా ఎస్ గంగా అది గంటకు స్టార్ట్ అవుతుంది. మీరు కొద్దిగా జరగండి.
చెప్పండి ఈ లోపు వస్తుంది 35 బతుకమ్మ ముగ్గు 35 బతుకమ్మ ముగ్గు నెక్స్ట్ 35 రైట్ అదే చూడండి సెకండ్ ప్రైజ్ చేసే బహుమతి పేరు అనౌన్స్ చేస్తున్నారు. ఓకే నెక్స్ట్ ఇమ్మడి హారిక సెకండ్ ప్రైజ్ ఇమ్మడి హారిక ఓకే ఓకే ఓరుగంటి సంధ్య పెడతలే ఫోటోలు అవి దిద్దులే ముగ్గులే దిద్దులే కోట అనురాధ కోట అనురాధ కోట అనురాధ కంటి సంధ్య హెడ్లైన్స్ మరోసారి. సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ పుత్తా సుఖేందర్ రెడ్డి. అంతర్ పాఠశాలల క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. యాదగిరిగుట్ట పట్టణంలో పద్మశాలి భవనంలో రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలకు శిక్షణ. హుజూర్నగర్లోని ధనుర్మాస ఉత్సవాలలో శోభయాత్ర వేకువజాము నుండే భారీగా బారులు తీరిన భక్తులు. బియ్యం సహకారంతో పరిశోధకులకు అధ్యాపకులకు ఎస్పీఎస్ఎస్ పై శిక్షణ. నల్గొండ వల్లభరావు చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ. మత్స్యకారుల హక్కుల రక్షణకు ఎల్వి రమణ ముదిరాజ్ పిలుపు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి. దామరచర్ల సాయి దుర్గా నగర్ లో శ్రీ ఎల్లమ్మ తల్లి, పోలేరు ముత్యాలమ్మ తల్లి, మైసమ్మ తల్లి దేవాలయంలో ఘనంగా నాగ ప్రతిష్ఠ మరియు బోనాలు. సుధా బ్యాంకు ఆధ్వర్యంలో త్యాగరాజ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్న సినీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్. వాసవి క్లబ్, వాసవి ఎన్ఆర్ఐ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.